హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ కోనసీమ రుచులు. ఈరోజు మన ఛానల్లో పెసర మొలకల కూర ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. దానికి ముందుగా పెసరను ఒక గిన్నెలో వేసి నీళ్లు వేసి ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలి. తర్వాత రోజు పొద్దున్నే మనం చూసేటప్పటికి ఇవి ఇలా ఉంటాయండి. చూపిస్తున్నాను కదా అక్కడ. ఇప్పుడు దీనిలోంచి నీళ్లను వడకట్టుకొని వీటిని ఒక గుడ్డలో వేసి టైట్గా మూట కట్టి ఒక 12 గంటలు అలా ఉంచాలండి. పన్నెండు గంటల తర్వాత చూసేసరికి మొలకలు వచ్చాయండి. ఇప్పుడు దీన్ని విప్పుకుంటున్నాను. చూసారు కదా, అన్నిటికీ కూడా మొలకలు వచ్చాయి బాగా. ఇప్పుడు గ్యాస్ మీద ఒక బాండ్లీ పెట్టుకొని అందులో కొద్దిగా నూనె వేసుకోవాలి. ఇప్పుడు అందులో ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని బాగా వేపుకుందాము. ఇప్పుడు దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో టమాటా మరియు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తరువాత మనకి మొలకలు వచ్చిన పెసలను ఇందులో వేసుకొని అవి కూడా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కారం మరియు గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. దీన్ని ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాము. మనకి ఎంతో టేస్టీ అయిన పెసల మొలకల కూర తయారైపోయింది కదా. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయగలరు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.